ఏమంటే అపోస్తలత్వము కలిగిన వారు చచ్చిన చావు వలె, అంటే హతసాక్షులు కావాలనుకున్న వారికి దేని గురించి చింత ఉండదు. తోట ఉండకపోయి నాకు అనవసరం. నేను చచ్చిపోయినా తీసుకుపోయి, చచ్చిపోయిన కుక్కలాగా తీసుకుపోయి ఎక్కడ చెత్త డబ్బాలో పాడేస్తే పోనీ మున్సిపాలిటీ వాళ్ళు లేరా పోనీ ఇప్పుడు ఏదో ఆర్ఫనేజ్ వాళ్ళు లేరా? ఎంతమంది లేరు? అదే రోడ్డు మీద ఎవరో చచ్చిపోతే తీసుకుపోయి సమాధి చేసి వస్తున్నారు భయ్. సమాధి చేస్తారు, మంచి పూలు చల్లుతారు, అది చేస్తారు, ఇది చేస్తారు, దండం పెడతారు. దానికంటే మన సాగు ఇంకేముంది? కానీ మనకేం కావాలి? తోటే కావాలి. అనా యేసు ప్రభుని ఏం చేసిన, ఏమంటారు, తొలిపించిన, చెక్కి పెంచిన, ఏదైతే ఎవరూ సమాధి చేయని సమాధి తోటలో పెట్టినట్టుగా నీళ్ళని కూడా ఏం కావాలి? తోటలోనే పెట్టాలి. అందుకే నేను కూడా డిసైడ్ అయిపోయాను, నా భార్య పిల్లలు చచ్చినా ఇప్పుడు మాకు దిక్కు మొక్కు లేదు. ఉన్నారు నాకేందా, నా ఒకటి జిఎంసీ ఉంది, జీబీఎంసీ ఉంది, లేదా ఎవరైనా ఆర్ఫనేజ్ వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఒకవేళ ఇన్ కేసు ఎవరైనా మాలో ఎవరైనా చచ్చిపోయినా, మీ గురించి నేను అంటలేను, మాలో ఎవరైనా చచ్చిపోయినా ఆర్ఫనేజ్ వాళ్ళకి చెప్తే వాళ్ళు హ్యాపీగా వస్తారు, తీసుకుపోతారు. ఏం చేస్తారు? ఎక్కడో జాలు సమాధి చేసి దండం పెట్టి పోతారు. చాలు. ఆత్మ మాత్రం ఎక్కడికి వెళ్ళిపోయింది? శరీరం ఎప్పటికైనా మధ్యలోకే. కాబట్టి మనం తోట, నేను ట్రై చేసిన, నేను వాళ్ళని ఎన్నిసార్లు అడిగి మీరు నమ్ముతలేదు, వెళ్ళేసార్లు అలా చూస్తే నవ్వు వస్తుంది. ఒకప్పుడు గుడిసెను చూసిరా? నేనైతే ఇట్లా వంగిపోవాల్సింది, ఇట్లా వంగిపోవాల్సింది. ఇవన్నీ ఎంతనైతే యాడ్ చేసుకుంటారో తెలియదు, ఎంత వైరల్ అవుతుందో నాకు తెలియదు, ఎన్ని పోస్టులు ఎన్ని షేర్లు అవుతుందో నాకు తెలియదు. ఒకప్పుడు అట్లుండేది. ఇప్పుడు చూడండి, మాట తీరు మారిపోయింది, పద్ధతులు మారిపోయినాయి. అరే నేను ఒక పాస్టర్ని, ఆర్డైన్ పాస్టర్ని, నేను ఒక మాట చెప్తున్నప్పుడు దానికి రెస్పాన్స్ ఎట్లా ఉండాలి? నాకు సంబంధం లేదండి. వాళ్ళకు తోటను పెట్టుకున్నారు, అయిపోయింది. వేరే వాళ్ళకి తోట ఉండాలి. ఓకేనా? పోతారా? మల్లాపూరి పోతారు ఎవరన్నా? ఎవరినన్ను అడిగినాం అనుకో, ఏమో వీళ్ళ ముందే భయం, మళ్ళీ ఇప్పుడు వాళ్ళకి భయం ఏమవుతుంది? వస్తుంది. అందుకే దేవుడు పంపించడం పోదురు, పోయేసి పని చేసుకొని ఏం కావాలి? మళ్ళీ ప్రైజ్ లార్డ్ హల్లెలూయా చెప్పాలా? ఊరికి రావాలంటారు. ఓకే, ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. పాస్టర్ గారు పేర్లు వద్దులే, ఎందుకు మళ్ళీ అదొక బాధ. పాస్టర్ గారు ప్రైజ్ లార్డ్. ఓకే, మేము వచ్చిన పని అయిపోయింది. లీగల్గా పోయి లీగల్గా వస్తాం. లీగల్గా పోయి వాళ్ళు కూడా ఏమన్నా లీగల్గా పోయిరు, లీగల్గా వచ్చిరు. ఇల్లీగల్గా అయితే నేను తీసుకోకపోదు, అవునా కదా? అందుకే ఏం చేసినావు? అధికారపూర్వకంగా పోయి అధికారపూర్వకంగా అన్ని చేసుకొని అధికారపూర్వకంగా మళ్ళీ. అందుకే తోట గురించి టెన్షన్ మనకు. ఆర్ఫనేజ్లు ఎన్నో ఉన్నాయి, జీవీఎంస్ వాళ్ళు ఉన్నారు. అయినా ఇప్పుడు మిషన్లు కూడా స్టార్ట్ అయినాయి. ఏదంటే ఏమి లేదు, తీసుకుపోతారు, ఆ మిషన్ మీద వండబెడతారు, లోపలికి పంపిస్తారు. ఒక బటన్ వస్తాగానే బూడిదే. ఏమైపోయినాయి? బూడిదే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, అయిపోయింది. కథం. మట్టిది మట్టి అయిపోతుంది, బూడిద అయిపోతుంది, ధూళి అయిపోతుంది. పోనీ మనకేముంది? ఆత్మ గురించి లేదు చింత. ఎప్పుడు చూసినా దేని గురించి? తోటలు కావాలంట. తోటలు ఏం కావాలంట? అందుకే ఇప్పుడు ఏమంట? అపోస్తలులు ఎవరు అనుదిన జీవితంలో తమ నిజాయితీని ప్రూవ్ చేసుకునేవారు, నిరూపించుకునేవారు. ఏంటి ఆ నిరూపించిందంటే, మేము నిజంగా యేసు ప్రభువుని ఏం చేస్తున్నాం? విశ్వసిస్తున్నాం. మా విశ్వాసం యొక్క దృఢత్వాన్ని చూడండి, మా ప్రేమ యొక్క గట్టితనాన్ని చూడండి అని లోకానికి దేని ద్వారా చాటి చెప్తారు? బ్రతికినంత కాలం హింసలు, నిందలు, అవమానాలు, భయంకరమైన పరిస్థితులు. తర్వాత చివరికి ఎటువంటి చావు? చిత్రహింసల చేత భయంకరమైన ఘోరమైన చావు చనిపోయి ఏం చేస్తారు? ప్రూవ్ చేస్తారు. వారి యొక్క రక్తం ద్వారా ఏం చేస్తారు? వారి కార్చిన రక్తం ద్వారా ఏం ప్రూవ్ చేస్తారు? మేము యేసు ప్రభుని ఎంతగా ప్రేమిస్తున్నాం, ఆయన యందు ఇట్టి గొప్ప విశ్వాసం కలిగి ఉన్నాము అని చెప్పి లోకానికి ఏం చేస్తారు? మార్టూస్గా ఉంటారు. లోకానికి ఏం చేస్తారు? ఒక హతసాక్షులుగా. హల్లెలూయా. అందుకే ఈరోజు మనం కూడా ఏం కావాలి? హతసాక్షులు కావాలా? లేకపోతే ఏం కావాలి? హతసాక్షులు కావాలన్న వాళ్ళకు సమాధి గురించి చచ్చిపోయిన తర్వాత మాకెందుకు పోయి. ఇప్పుడు
నేనేమైపోతున్నా, చచ్చిపోయేటప్పుడు ఏమవుతున్నా, ఈ శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నా. అసలు విషయం అసలుదైతే వెళ్ళిపోతుంది కదా, అసలుదైతే వెళ్ళిపోయింది, ఆత్మ ప్రాణం అయితే వెళ్ళిపోయింది కదా. తర్వాత దీంతో ఏం పని మనకు? ఏంటి ఎవరు ఎట్లా చేయాలో చేస్తారు, దాంట్లో ఏమో ఎవరెట్లా చేయాలో. ఇప్పుడు సమాధి చేసేటోళ్ళు ఎవరే లేరు అనుకో, ఇంట్లో ఉంటుంది అదే కులిపోయి లాస్ట్కి ఏం మిగులుతాయి? మొక్కలు మిగులుతాయి. కథం. ఇంకా ఏం టెన్షన్ పడదు దాని గురించి. చావు ఏమంటారు, సమాధి గురించి, సమాధి తోట గురించి ఏం కావద్దు. అందుకే మనం సమాధి చేసిన తర్వాత కూడా, నేను ఆల్రెడీ అంతకుముందు కూడా చెప్పిన చాలా మంది విశ్వాసం, సమాధి చేసిన తర్వాత కూడా దాని మీద రాళ్ళతో ఏం కావద్దు, కట్టొద్దు. రాళ్ళతో ఏం కావద్దు. మా తల్లి చనిపోయినప్పుడు కూడా ఏంటంటే, తమ్ముడు మన సహవాసం కాదు కాబట్టి లేదన్నా అమ్మ గుర్తు కోసం నేను కట్టుకుంటా అని చెప్పి ఆయనతో ఏం చేసింది. నేను దాంట్లో ఏ మాత్రం ఏం కాలేదు, ఏకీభవించలేదు. సున్నం వేయడం కానీ ఏదో కట్టేయడం కానీ నేనేం చేయలేదు. ప్రతి సంవత్సరం తల్లి చనిపోయిన దానికి ఆ రోజు ఏం చేస్తారు, ఎవరికి వాళ్ళకు వీళ్ళకు దాన ధర్మాలు చేస్తుంది. ఎందుకంటే ఆయన తెలిసిన దాంట్లో ఆయన మన సహవాసం కాదు కాబట్టి నేనేం చేసుకున్నాం, సరే నీ ఇష్టం అని మనం ఏం చేసుకున్నాం, అని ఇష్టానికి. కాబట్టి ఎవరైనా చనిపోతే దాని మీద ఏం కట్టడానికి లేదు, ఎటువంటి రాయి. కొంతమంది ఏమన్నా చనిపోగానే మేము చిన్నగా రాళ్ళతో ఏం చేస్తే ఇట్లా కడతామన్నారు. తర్వాత పాలరాతులు తెచ్చారు, ఆ పాలరాతుల మీద బొమ్మలు వేసిన తర్వాత దానికి చుట్టూ ఏదైనా స్టీలు పిల్లర్లు పెట్టినాయి, అది పెట్టి ఏం చేసింది, దానికి గొలుసులు వేసారు. తర్వాత సచిన రోజు పోయి ఏం చేసారు, ఫోటోలు దిగి అమ్మో కాస్త చూడు వీళ్ళదెట్టు. వాళ్ళెవరు? అపోస్తుల కింద, ఆ కింద ఉన్న వాళ్ళ కింద, ఆ కింద ఉన్న వాళ్ళ కింద ఉన్నోళ్ళు. అంటే ఇండైరెక్ట్గా ఎక్కడున్నట్టు అర్థం కాదు. సరే, కొంతమందికి అర్థం కాకపోవడం మంచిది. అందుకే ఇప్పుడు ఏం చేద్దాం ప్రార్థన. అర్థమైందా? అందుకే నా దేవుడు, నమ్ముకున్న దేవుడు గొప్పవాడా కాదా? ఎంత గొప్పవాడు అంటే అంత గొప్పవాడు. అందుకే నాకు ఒక ఏముంది, హోప్ ఉంది. అనా ఒకవేళ నువ్వు పోయేదే ఉందనుకో, అంతెందుకు జాషువా సార్ ఉన్నాడు. నేను విశాఖపట్నం నుంచి రాకముందు ఆయనకు కళ వచ్చింది, స్కూటర్ వేసుకొని పోతుందంట. నేను వచ్చిందంట, పట్టుకొని ఆపిందంట. ఆపంగానే ఆయనకు అర్థమైపోయింది, అంటే అంత సీరియస్ అయిపోయింది. చచ్చిపోయిన పాస్టర్ గారు మీరు వచ్చి నన్ను ఏం చేసింది, చచ్చిపోయేటోనల్లా నన్ను బతికించింది. ఎన్ని రోజులు బతికిండు? ఒకవేళ నేను ఆయనతో ఉండి ఉంటే మాత్రం ఆయన ఏం కాకు, అప్పుడే చచ్చిపోవు, ఎప్పుడో ఒకరోజు చచ్చిపోవు, కానీ అప్పుడే చచ్చిపోయేటోడైతే కాదు. ఆయన చెప్పిన సాక్ష్యం, పాస్టర్ గారు మీరు రాకపోతే నేను చచ్చిపోతున్నాను, మీరు వచ్చి నన్ను ఏం చేసారు, ఆపారు. ఇగో రాత్రే పడిన కాలం చచ్చిపోతున్నా, నాకు అసలు పరిస్థితి బాగాలేకుండే. తర్వాత కొన్ని రోజుల దాకా ఏం చేసి బతికిందా లేదా, ఇది ఇందాక ఎగ్జాంపుల్ చెప్పి. కాబట్టి ఎవరైనా గ్రీన్ లైట్ వేసుకొని బుర్రు అని పోతున్నా అనుకో, రెడ్ లైట్ వేసి ఆపుతాం, ఆగు, మా సిద్ధపాట్లు మాకు ఉంటాయమ్మా, కొంచెం ఊపిరి పట్టు, 2 రోజులు ఊపిరాను. ఓకేనా? ప్రయత్నిస్తున్నాం, మంచివి. ఓకే, తర్వాత బాబు పో, తొందరగా పోయి అది చేసుకుని మంచిగా రెడీ చేసుకో. ఓకే, అయిపోయింది అమ్మా, అన్ని రెడీ అయిపోయినాయి, గ్రీన్ లైట్ అయినా. ఓకే, వేయండి అంకుల్, వేయండి సార్, వేయండి పాస్టర్ గారు అనగానే గ్రీన్ లైట్ అయినా ఒక్క గుడికి తోడు కథం తీసుకుపోతాం. అయినా డప్పులు డోలు కొట్టి చేయండి, మనం కొట్టే డప్పులు ఇట్లాంటివి ఉంటాయి, ప్రార్థన కొట్టి అంటే తీసుకుపోయి అలా చేస్తాం. ఓకే, ఆయన ఏం చేస్తాం, చక్క పెట్టేస్తాం. ప్రైస్తలో అమ్మా, దేవుని చిత్తం అయితే నువ్వు పరలోకానికి వస్తే, నేను పరలోకానికి వస్తే పరలోకంలో కలుసుకున్నాను. ఓకేనా? ఓకేనా? చేద్దాం ప్రార్థన. అందుకే ఇప్పుడు మనకేం కావాలి, వాక్యం చూసిరా? అపోస్తుల, ఇదేం బోధ? అపోస్తుల బోధలో ఉన్న వాళ్ళకు దేని గురించి టెన్షన్ ఉండాలా? అనుదిన జీవితంలో నేను నిజాయితీని ప్రూవ్ చేసుకోవాలి. నేను యేసు ప్రభు మీద ఉన్న విశ్వాసాన్ని నేనేం చేయాలి, నిరూపించుకోవాలి. యేసు ప్రభు మీద ఉన్న ప్రేమను నేను నిరూపించుకోవాలి. నా నిజాయితీ ఏంటో నేను నిరూపించుకోవాలి. ఆయన నేనంతగా ప్రేమిస్తున్నాను. వచ్చే హింసల్లో, నిందల్లో, అవమానాల్లో, ఒంటరితనంలో, అనేక రకాల పరిస్థితుల్లో నేను ఏం చేయాలి, నిలబడి
లోకానికి ఏం చేయాలి? సాక్షిగా ఉండాలి. అవసరమైతే నా ప్రాణం పెట్టి నా రక్తాన్ని చిందించి నేను హతసాక్షినయ్యి లోకానికి ఏం చెప్పాలి? నేను నా దేవుడిని ఇంతగా ప్రేమిస్తున్నాను. ఇంత గొప్ప ఏముంది మర్మం అపోస్తుల జీవితాల్లో దాగి. మరి ఇట్లాంటి మనస్తత్వం ఉన్న వాళ్ళకు చావు గురించి ఏంది, పెట్టె గురించి ఏంది, సమాధి గురించి ఏంది, ఎక్కడి అది. సరే, ఒకవేళ సంఘం కాబట్టి ఉంటే సమాధితోటి ఉంటే మంచిదే. కానీ నేను మాత్రం ఏం చేసినా, ట్రై చేసినామా లేదా భయ్? ట్రై చేసినామా లేదా? అన్న తర్వాత నేనే అన్నాను అన్నాడు. నేను చూసుకుంటా పాస్టర్, మేడగారి మీదకి వచ్చి చెప్పిండు, నేను చూసుకుంటాను బేఫిగర్గా ఉండి అన్నాడు. నేను స్థలం నేనేం చేస్తా, సమాధి తోట నేను చూస్తా, నేను చేస్తా అన్నాడు. ఇక ఎవరేం ముదిర్రో, ఎవరేం కీ పెట్టిర్రో, ఎవరేం చేసిరో మొత్తానికి మాత్రం అంజాన్ కొట్టుడు పోనీలే, దేవుని స్తోత్రం అనుకున్నా. మళ్ళీ కనీసం దేవుని ప్రేమ కాకపోయినా సహోదర ప్రేమన్నా చూపించి కొంచెం మనం కరుణిస్తారేమో అనుకుంటే వాళ్ళు కూడా ఈ రోజు వరకు ఏం చేసిరు? అంజానే. అందుకే మన దేవుడు మంచోడు, మనకేం చేసినా. అందుకే చదవం ప్రార్థన. అందుకే మన మనస్తత్వం ఎట్లుండాలి? అనుదిన జీవితంలో ఏం కావాలి? ఏం ప్రూవ్ చేసుకోవాలి? ఏం నిరూపించాలి? నేను యేసు ప్రభు నందు నేను ఉంచిన విశ్వాసము నిజాయితీతో కూడినది. అర్థమైందా? నేను దొంగ విశ్వాసిని కాదు, నిజాయితీతో కూడిన విశ్వాసం. ఆయన మీద ఉన్న ప్రేమ గొప్పది. కాబట్టి నేనేం చేస్తా? హింసలు, నిందలు, అవమానాలు వీటన్నిటిలో కూడా నేను నిలబడి నేనేం చేస్తా? నిరూపించుకుంటా. అవసరమైతే నా రక్తాన్ని చిందించైనా సరే నేను ఆయనకు సాక్షిగా ఉంటా, నాతో సాక్షిగా మారతా. హల్లెలూయా. అలాంటి సమర్పణ కలిగి మనం ఏం చందాం ప్రార్థన. ఎంత చక్కగా ఉంది ఆ మాటలు చెప్తుంటే, ఎంత నాకే లోపల ఎంత మంచిగా అనిపిస్తుంది, ఎంత హాయిగా అనిపిస్తుంది. మనకెట్లుంది? తోట లేకుండా బాగానే కవర్ చేసినావు అన్నాను. నువ్వు బాగానే ఉన్నావు, తోట లేకుండా బాగానే. ఇంకా చాలా మంది అట్లనే అంట. ఆ మధ్య కాలంలో పెళ్లిళ్ళ గురించి వచ్చినాయి. పెళ్లిళ్ళ గురించి చెప్తే అంట పెళ్లి చేయాల్సి వస్తుందని పెళ్లిళ్ళ గురించి వాక్యం చెప్పి ఏం చేస్తుండే, కవర్ చేస్తుండే. అట్లా బదలావు చేసేది అదా. అందుకే ఏం లేదు. అందుకే ఈరోజు మనం ఏం చేయాలి? నిజాయితీని నిరూపించు. జనం ప్రార్థన, జనం కళ్ళు మూసుకొని. ఇంకా నేను సాగదీస్తా ఉంటే ఇంకా చాలా టైం అవుతుంది. ఇంకా నేను చాలా చెప్పాల్సి ఉంది. దేవుని చిత్తం అయితే నేను నెక్స్ట్ వీక్ రావట్లేదు. నెక్స్ట్ వీక్ కొంచెం మా టీనకి ఏమైనా ఎగ్జామ్స్ ఉన్నాయి, నేను ఉండాలి కంపల్సరీ. నేను లేకపోతే మళ్ళీ ఆమె పోవడం రావటం కష్టం. కాబట్టి ఖచ్చితంగా నేను ఉండాలి. 4 రోజులు ఉంటుంది. కాబట్టి నేను వచ్చే ఆదివారము నేను రావట్లేదు. కాబట్టి దేవుని చిత్తం అయితే అవతల వచ్చే ఆదివారం మళ్ళీ ఈ వాక్యాన్ని కంటిన్యూ చేద్దాం. అందరం కళ్ళు మూసుకొని నీలో ఎంత నిజాయితీ ఉందో ఒకసారి పరిశీలించు. క్రీస్తు మీద ఉన్న విశ్వాసాన్ని, క్రీస్తు మీద ఉన్న ప్రేమను నిరూపించుకునే వ్యక్తివా? ఆయన యందు ఎట్టి విశ్వాసం నువ్వు కలిగి ఉన్నా, ఎట్టి ప్రేమను కలిగి ఉన్నా. అపోస్తుల బోధ అంటాం, అపోస్తులుడైన సామ్యులు అంటాం, అపోస్తుల బోధ అంటాం, వధువు సంఘం అంటాం, ఎన్నెన్నో అంటాం. కానీ ఇన్ని అంటున్న నీలో నిజాయితీ ఉందా? జెన్యూన్నెస్ ఉందా? నీ బలాన్ని, నీ శక్తిని, పూర్ణ శక్తి, పూర్ణ బలాన్ని ఉపయోగించి నిరూపించుకుంటున్నావా? హింసల్లో, బాధల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో నిరాశ చెందక రోషంతో, అవును నేను నా ప్రభువుని ఇంతగా ప్రేమిస్తున్నాను, నా ప్రభువు నందు ఇంత విశ్వాసం కలిగి ఉన్నానని నిరూపించుకుంటున్నావా? అనుదిన జీవితంలో నిరూపించుకుంటున్నావా? చివరికి ఒక ప్రమాదకరమైన, ఒక చిత్రహింసలతో కూడిన మరణాన్ని మరణించాల్సి వచ్చిన సంతోషంతో అట్టి మరణాన్ని స్వీకరించి నీ రక్తమును చిందించి ఆ రక్తము ద్వారా సాక్షిగా ఉండి సాక్షుల గుంపులో చేరటానికి ఇష్టపడుతున్నాను.
హోటల్ లేకపోయినా పర్వాలేదు. నేను చనిపోయిన మరుక్షణం నా శరీరం ఏమైతే ఏంటి, ఉన్నవాళ్ళు బాధ్యత మేరకు వాళ్ళు చేస్తారు, చేతనైతే వాళ్ళు చేతనైన మటుకు వాళ్ళు చేస్తారు. లేకపోతే ఎలా జరగాలో దేవుడు అలాగే చూసుకుంటాడు. యేసు ప్రభు చనిపోయినప్పుడు ఆయనకు సమాధిని సిద్ధపరచలేదా? యేసు ప్రభు చనిపోయినప్పుడు ఆయనకు సమాధిని సిద్ధపరచలేదా? అబ్రహాము, సారాయి చనిపోయినప్పుడు లేదా అబ్రహాం చనిపోయినప్పుడు వీరందరికీ సమాధులు సిద్ధపరచలేదా? ఇంకా సమాధుల తోట గురించి చెప్పడానికి చాలా ఉంది. ఇంకా చాలా మంది దుర్మార్గులు సమాధి తోటల గురించి లేదా ఆ సమాధుల అలంకరణ గురించి ఆలోచిస్తారే తప్ప హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం నాయన. పరిశుద్ధాత్మదేవ ప్రభువా, పరిశుద్ధుడా గొప్ప దేవ, స్తోత్రం. జెన్యూన్నెస్, నీలోనే నిజాయితీని నిరూపించుకునే రోజులు ఇవి. నువ్వెంతగా ప్రభుని ప్రేమిస్తున్నావు, ఎంతగా ప్రభునందు విశ్వాసము ఉంచుతున్నావు, జెన్యూనిటీ నిరూపించుకోవాల్సిన సమయం. శ్రమల్లో, కష్టాల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, నానా రకాల పరిస్థితుల్లో నీ ప్రభు మీద నీకెంత ప్రేమ ఉందో చూపించాల్సిన సమయం. అలాంటి సమయంలో నువ్వు విఫలమైతే, నువ్వు ఓడిపోయి మడిమని తిప్పినట్లయితే నువ్వు జెన్యూన్ కాదు, నువ్వు ఫేక్, నువ్వు దొంగ క్రైస్తవురాలివి, దొంగ క్రైస్తవుడు, వేషధారివి. మాతో సాక్షుల గుంపులో కాదు కదా, వాక్య ప్రకారమైన సాక్ష్యం కూడా నువ్వు ఇవ్వలేవు. పరిస్థితులు ప్రతికూలంగా మారినప్పుడు వెంటనే వదిలి వెళ్ళిపోతా. పరిశుద్ధుడా గొప్ప దేవా, స్తోత్రం నాయన. మరొకసారి మేమందరం కూడా నీ పాద సన్నిధికి వచ్చి నేను స్తుతించి నీ అమూల్యమైన మాటలు మేము ధ్యానించుకోవడానికి కృపనిచ్చు అయ్యా. మరి అపోస్తలులు నిజంగా ఆ పదం కానీ ఆ హోదా కానీ ఎంతో గొప్పది అయ్యా. శత్రువును ముప్పు తిప్పలు పెట్టిన సైన్యం గురించి మేము నేర్చుకుంటున్నాను. శత్రువులను పరిగెత్తించిన, అసలు కొంచెము కూడా ఊపిరి ఆడకుండా చేసినటువంటి గొప్ప వ్యక్తుల గురించి మేము నేర్చుకుంటున్నాను. నేనైతే ఎన్నడూ ఈ విధంగా అనుకోలేదు నేర్పించాలని కూడా నేను ఆశపడలేదు. కానీ అనుకోని రీతిలో నువ్వు ప్రేరేపించి నడిపిస్తున్నా. దీని ద్వారా నువ్వు మాకు కానీ మాకు కానీ ఏం నేర్పించాలనుకుంటున్నావు దాన్ని నువ్వు నేర్పించమని, ఈ మాటల యొక్క తీవ్రతను, దీంట్లో ఉన్న గంభీరత్వాన్ని అర్థం చేసుకొని ముందుకు సాగే కృప ప్రతి ఒక్కరికి దయచేయి. అపోస్తులత్వము లేదా అపోస్తుల యొక్క బోధ, అపోస్తుల యొక్క పరిచర్య విధానాన్ని చక్కగా అర్థం చేసుకొని దాని ప్రకారమైన జీవితాన్ని దయచేయి. అవును తండ్రి, మాలో ఎంతమంది నిజాయితీ పరులు ఉన్నారో తెలియదు, జెన్యూన్నెస్ ఎంతమందికి ఉందో తెలియదు. మరి జీవితం ద్వారా మాకు తేటపడుతుంది. శ్రమలు, ఇబ్బందులు, ఇరుకులు, నానా రకాల పరిస్థితులు వచ్చినప్పుడు నీ మీదున్న ప్రేమను, నీ మీదున్న విశ్వాసాన్ని నిరూపించుకోవాల్సిన సమయం వచ్చినప్పుడు వారు నిలబడతారా లేదా పారిపోతారా, రాజీ పడతారా, వీటి ద్వారా తెలుస్తుంది. కాబట్టి అపోస్తుల బోధలో మేము ఉన్నాము, వధువు సంఘంలో చేరతాము లేదా ఇది అది అనటం కాకుండా వాక్య ప్రకారంగా నిజాయితీ పరులై తమను తాము నిరూపించుకునే రీతిగా ప్రభు హతసాక్షుల గుంపులో ఒక మంచి సాక్షులుగా ఉండి తమ రక్తమును చిందించి హతసాక్షుల గుంపులో చేరే వారిగా ఉండటం సాక్షి. ఈ మాటలు ఒక్కొక్కరి హృదయాల్లో నేరుకట్టి ఫలించు. మనందరినీ కూడా నీ చేతిగా అప్పగిస్తూ మరలాని సన్నిధిలో మేము కలుసుకునేంత వరకు మా అందరికీ నువ్వు తోడే నడిపించమని ప్రభు యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ప్రభు యేసుక్రీస్తు కృపా, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మక సహవాసం మనందరికీ సదాకాలం తోడే ఉండనుగా. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.